ఒక జనరేషన్‌కి ఆనంద్ సాయి అంటే చాలా మంచి సినిమాలు గుర్తొస్తాయి. ఒక ఆర్ట్ డైరెక్టరు. ఈ జనరేషన్‌కి ఇప్పటి ఈ తరానికి ఆనంద్ సాయి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్‌కి ఫ్రెండు, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, పవన్ కళ్యాణ్ ఆత్మీయుడు అనే గుర్తొస్తది. ఏది ఎక్కువ మనసులోకి తీసుకుంటారు సార్? రెస్పాన్సిబిలిటీ అండి. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి ఫ్రెండ్‌గా ఈజ్ ఇన్ పొజిషన్. సో, నేను కంప్లీట్‌గా ఒక స్పిరిచువల్ దాంట్లో ఐమ్ ట్రావెలింగ్ విత్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఉన్నా. బట్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే ఒక మోర్ దెన్ 12 ఇయర్స్, 10 to 12 ఇయర్స్ గ్యాప్ అయిన తర్వాత నాకు మూవీ చేసేటప్పుడు నాకు ఫస్ట్ డే నాకు అనిపించింది. అంటే అంటే ఫస్ట్ సార్‌తో మాట్లాడుకున్నప్పుడు హరీష్ శంకర్ గారు కూడా వెరీ హ్యాపీ. బికాజ్ ఎందుకంటే నేను సినిమా చేస్తూ హరీష్ గారు అసోసియేట్‌గా పనిచేశారు రవిరాజ్ పనిశెట్టి గారితో. ఏం సినిమా అండి? రవితేజ హీరో అండి. ఓకే. అప్పుడు అంటే నేను అప్పుడంత నోటీస్ కూడా చేయలే. రైట్. అంటే డైరెక్టర్ ఆయనకి బాగా నోటీస్. దాని తర్వాత ఎప్పుడూ కలుస్తుంటాం. బట్ ఆయన నేను చేస్తున్నప్పుడు ఆయన ఈజ్ వెరీ ఇంకా నేను రిలాక్స్ అయిపోవచ్చు. నాకు ఐ నీడ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళకి ఎట్లా అంటే నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ముందు ఎట్లా ఉన్నానో అట్లా నన్ను చూస్తున్నారు. రైట్. ఇట్స్ నాట్ లైక్ నాకు పెద్ద ఇదేం కదా గ్యాప్ అని కాదండి. హార్ట్ అనేది మనకి ఎప్పుడు మన దగ్గర నుంచి ఎప్పుడు పోదు. బట్ దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆర్ట్ ఫీల్డ్లో నుంచి వేరే దానికి కొత్త దానికి ఏదైనా అపార్ట్ ఫ్రమ్ ద ఆర్ట్ అంటే డిఫికల్ట్. బట్ ఐ మీన్ ఆల్రెడీ ఇన్ ఆర్ట్. బట్ మూవీకి వచ్చేటప్పటికి నాకు ఛాలెంజ్ ఉన్నింది. అంటే మనం అంటే ఏదో ఏదో గొప్పగా సెటిల్ చేయాలని అది కాదండి. వాట్ ఐ కెన్ డూ మై బెస్ట్. నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే ఐ నెవర్ కంపేర్ విత్ ఎనీ వన్. ఐ వాంట్ టు డూ మై బెస్ట్. అండ్ కళ్యాణ్ గారితో సినిమా చేసేటప్పుడు ఆ ఎలివేషన్ ఉండాలి. అంటే ఆయన కథ వినేటప్పుడు ఆయన సినిమాలు ప్రతి సినిమా నేను ఆ డైరెక్షన్ చేసేటప్పుడు అంతా కథ వినేవని కథకి తగ్గట్టుగా మనకి సెట్స్ ఎట్లా ఉండాలి, అంటే ఎంత ఎలివేట్ చేయగలం సార్ని, అండ్ ఆ మూవీని ఎంత స్పాన్ మనం ఇంక్రీజ్ చేయగలం అనేది. సో నేను మాది కొంచెం వైడర్గా ఉంటుంది. అండ్ ఈ కళ్యాణ్ ఈ మూవీలో పర్టికులర్గా తీసుకుంటే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్. సో కథ చెప్పేటప్పుడే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం మనం అవుట్ ఆఫ్ వేలో వెళ్దాం లుక్ అంతా కూడా అని చెప్పి నేను ఈ మూవీ కంప్లీట్గా నేను రెగ్యులర్ ప్యాటర్న్ నుంచి ఇంకో ప్యాటర్న్ తీసుకున్నాను. అంటే ఈవెన్ దో సెట్ డిజైనింగ్, కలర్ కాంబినేషన్స్, ద లొకేషన్స్ అన్నీ కూడా. ఎందుకంటే మాకు ఇచ్చిన ఈ 45-50 డేస్లో కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్లో సినిమా అవ్వాలి. సో అక్కడ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. మా సెట్ డిజైన్గా రెడీగా లేకపోతే షూటింగ్ జరగదు. మళ్ళీ కళ్యాణ్ గారి డేట్లు పోతాయి. సో ఆయన ఇచ్చిన డేట్లకి ఆయన డేట్ ఇచ్చేటప్పుడు కూడా టైం ఇచ్చారు మాకు ముందే, మీరు ప్లాన్ చేసుకోండి ఇట్లా అని. సో ఈ ప్లానింగ్లో ఎక్కడైనా రెయిన్ వస్తే మనం ఇమ్మీడియట్గా ఎక్కడ ఇండోర్కి వెళ్ళాలని అనుకున్నాం. అండ్ మూవీలో పర్టికులర్గా ఏంటంటే ఏదో మనం 50 డేస్ ఉంది ఒక స్ట్రీట్ సెట్లో వేసి సినిమా చేయలేము. కథ అట్లా కాదు. కథ లాట్ ఆఫ్ స్పాన్ ఉంది, ఫారెస్ట్ ఉంది, డిఫరెంట్ యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి, అండ్ 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్కి మనం ఎట్లా ఎలివేట్ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో షూటింగ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది సాంగ్. సో ఆ ప్రకారంగా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆల్వేస్ నాకు ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ దగ్గర నాకు క్రియేటెడ్ వన్ మూడ్ బోర్డ్. అంటే నాకు నేను చేసుకున్నాను ఒక స్టోరీ బోర్డ్ లాగా. సో ఈ లొకేషన్ ఇక్కడ చేద్దాం సార్, ఈ లొకేషన్కి ఈ లుక్ పెట్టుకుందాం అని. సో ద ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి వీ క్రియేటెడ్ యూత్ స్ట్రీట్ సెట్. మీరు అది ఇంట్రడక్షన్ ఫస్ట్ మీకు చారియట్ ఆ రథం వస్తుంది ముందు అంతా, దట్ వీ క్రియేటెడ్ ఇన్ దిస్. అండ్ మోస్ట్ ఆఫ్ ఇన్ మై సెట్స్ ఐ ట్రై టు అవాయిడ్ విఎఫ్ఎక్స్ ఏంటంటే మనకి లాస్ట్ మినిట్లో మనం వాళ్ళని పుష్ చేస్తే ద క్వాలిటీ పోతుంది, మనకు పడ్డ కష్టం అంతా పోతుంది. ప్లస్ నేను అంతగా తీసుకోను, నేను చాలా తక్కువ. ద థింగ్ ఈస్ ఈ లాస్ట్ 2 సాంగ్స్ ఓన్లీ టచ్అప్ వీ యూజ్ ది విఎఫ్ఎక్స్, నాట్ ఎన్హాన్సింగ్ ద థింగ్. ఒక సెట్ని ఎక్స్టెన్షన్, ఒక సెట్ని గ్రాండ్ చేయడానికి మేము వాడలేదు. బికాస్ నేను వేసే స్కేలే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది, హైట్స్ ఉంటాయి, పెడుతుంటుంది. నాకు సాంగ్ వి క్రియేటెడ్ యూత్ సెట్. అది తర్వాత క్రియేటెడ్ వన్ యాక్షన్ పార్ట్.
in with the church with light of I choose some green color combination. డైరెక్టర్ గారు ఫస్ట్ భయపడ్డారు, ఏంటి గ్రీన్గా ఉంది భయంగా. నో సార్, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ లాగా, విల్ లుక్ లైక్ దట్, విల్ స్ట్రైక్. అంటే మనం అవుట్ ఆఫ్ వేలో వెళ్ళాలి సార్, దాన్నే వెళ్తే మనకి ఏం ఉండదు. సో దాంట్లో మనకి సోర్స్ ఆఫ్ లైట్స్ స్టెయిన్ గ్లాస్ నుంచి వచ్చేది అంత వెన్ బోస్ కెమెరామెన్తో ఆయనతో డిస్కస్ చేసి నాకు ఇట్లా ఉండాలని స్కెచెస్ ఐ డూ ఆన్ స్పాట్ స్కెచెస్. ఆ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇట్స్ గివ్ దట్ ఇంకొక షేడ్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద ఫ్యాక్షన్. సో అనదర్ ఫైట్ వీ డన్ విత్ ద బ్యాంబోస్. ఇట్లా ఒక్కొక్కటిగా వేరియేషన్స్ అండ్ ఆ టైం పీరియడ్కి ఆ క్వాలిటీ, అండ్ ఐ హ్యావ్ టు మోర్ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్స్.